హాయ్ హలో నమస్తే అండి. గుప్పెడు అన్నంతో మీ ముందుకు వచ్చాను. ఈ గుప్పెడు అన్నము తోటకి ఎంతో మేలు చేస్తుందండి. ఆ టిప్స్ ఈరోజు నేను షేర్ చేయబోతున్నా. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా యూస్ఫుల్ వీడియో. మనం ఇంట్లోనే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన గుప్పెడు అన్నము మెత్తగా విసికేసుకోవాలండి. ఇలా మెత్తగా చేసిన తర్వాత మిగిలిపోయిన మజ్జిగ పులుసు, ఓకే, ఇది కూడా ఇందులో వేస్తున్నా. ఇందులో ఈ అన్నాన్ని మెత్తగా పిసికేయాలి. జస్ట్ కొంచెం ఇంగువ అండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కలుపుకోవాలి దీంట్లో. ఇదంతా కలిపేసి ఇందులో ఉల్లిపాయలు ఉన్నాయి, కొంచెం లైట్గా మజ్జిగ పులుసులో సాల్ట్ ఉంది, తాలింపు ఉంది, ఆయిల్ ఉంది, ఇంగు ఉంది, ఓకేనా. ఇలా మెత్త కలిపాను కదా, ఒక గిన్నెలో వేస్తున్నా. కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడు ఈ గిన్నెకు మూత పెట్టేసి 3 రోజులు లేదా 4 రోజులు ఫర్మెంట్ చేసుకోవాలండి. మంచిగా రోజు ఒకసారి కలపాలి, కంపల్సరీ కలపాలి. 3 రోజులు 4 రోజుల తర్వాత ఇది ఏం చేయాలనేది నేను చూపిస్తాను. మనం గుప్పెడు రైస్ నానబెట్టుకున్నాం కదా, 3 days తర్వాత మనము మొక్కలకి ఇద్దామని చెప్పాను. ఈ రైస్తో మొక్కలకు చాలా లాభాలండి. చూడండి, 3 రోజులు అన్నాను కానీ 5 రోజులు నానబెట్టానండి. 3 days నుండి 15 days వరకు మనము నానబెట్టుకోవచ్చు. బియ్యం కడిగిన నీళ్లు కానీ మిగిలిపోయిన అన్నం కానీ మనము వాటర్లో వేసేసి చక్కగా ఒక 1 week కానీ 5 days కానీ మన వీలుని బట్టి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ వర్షం పడుతూ ఉంటే మనము ఒక్క నిమిషం అండి, వర్షం పడుతూ ఉంటే ఇది మనం మొక్కలకి ఇయ్యలేము. కాబట్టి కొంచెము మనకు వర్షం లేని టైం చూసి మొక్కలకి ఇవ్వాలి. కాబట్టి 15 days మధ్యలో ఎప్పుడైనా ఇవ్వచ్చండి. కానీ ఇది మొక్కలకి చాలా మేలు చేస్తుంది. మనము డైల్యూట్ చేసి మనం 1:10 డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇచ్చామనుకోండి, చక్కగా వేరు వ్యవస్థ బాగుపడుతుంది. మొక్క రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మొక్కకి వేర్లు పటిష్టంగా తయారవుతాయి, ఆక్సిజన్ మంచిగా తీసుకునే విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఈ మట్టిలో ఉండే అటువంటి పోషకాలు అనేటివి రెట్టింపు అవుతాయండి. తర్వాత వానపాములకి హెల్ప్ అవుతుంది. చాలా లాభాలు ఉన్నాయండి ఈ గుప్పెడు అన్నం మనము ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇవ్వడం వల్ల. అదే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఫర్మెంట్ చేయకుండా మొక్కలకి ఇస్తే వేరు పైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది, హార్డ్ లేయర్. అంటే ఈ స్టార్చ్ వెళ్ళి వేర్ల పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి మొక్కలు కావాల్సిన పోషకాలు తీసుకోకుండా అడ్డుకొని మొక్కలు ఎండిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఇమ్మీడియట్ గా అన్నం ఏమన్నారా ఆంటీ అని చెప్పి మీరు డైరెక్ట్ మాత్రం ఇవ్వకండి. మీకు టైం లేకుంటే 1 week కానీ 10 days కానీ పక్కన పెట్టి మీకు వీలైన రోజే ఇవ్వండి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆంటీ ఇవ్వమన్నారు, నేను ఇచ్చినాను, మొక్కలు ఎండిపోయినాయి అని మీరు బాధపడొద్దు. ఫర్మెంట్ అయిన తర్వాతనే ఇవ్వాలి. బియ్యం కడుగు నీళ్లు కూడా ఇమ్మీడియట్ మొక్కలకు పోయొద్దండి. ఇమ్మీడియట్ మొక్కలకు పోస్తే మొక్కలు ఎండిపోతాయి. బియ్యం కడుగు నీళ్లు కూడా ఫర్మెంట్ చేసుకోవాలి, అంటే మనం పక్కన పెట్టాలి. దాంట్లో ఇంత పెరుగు తోడేయండి, చక్కగా పులుస్తాయి. పులిసిన తర్వాతనే మొక్కలకి ఇవ్వండి. పులుపు వాసన వస్తేనే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇది మంచి టిప్. ఇక పుల్లటి వాసన వచ్చిందంటే మొక్కలకి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? మనం నీళ్ళలో కలిపి మట్టిలో ఇవ్వచ్చు, మనము స్ప్రే చేయొచ్చు అండి. స్ప్రే చేస్తే కూడా చాలా లాభాలు. మనకు ఆకుముడత రాకుండా ఉంటది. తర్వాత మిల్లీ బగ్స్ బాగా ఇబ్బంది పెడతాయి. తెల్ల పెయిన్ అనేది ఆ పెయిన్ రాకుండా నివారిస్తుంది. ఆ తెల్ల పెయిన్ బాగుందనుకోండి, ఉదయం పూట ఎండు ఉన్నప్పుడే స్ప్రే చేయండి. సాయంకాలం లోపు అది ఎండిపోయి రాలిపోతుంది ఆ స్టార్చ్కి. కాబట్టి జాగ్రత్తగా టిప్స్
ఫాలో అయ్యి ఈ ఈ ద్రావణం మొక్కలకి ఇవ్వండి. మీరు టిప్స్ ఫాలో కాకుండా ఇమ్మీడియట్ అన్నం పిసికేసి నీళ్ళల్లో కలిపి మొక్కలకి ఇచ్చారనుకోండి, మట్టిలో ఇచ్చారనుకోండి, మొక్కలు చనిపోయే ఆస్కారం ఉంటది. తప్పనిసరిగా ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇవ్వండి. ఇలా ఫర్మెంట్ చేయడం వల్ల మొక్కలకు చాలా లాభం జరుగుతుంది. మైక్రో న్యూట్రియంట్స్ కూడా రెట్టింపు అవుతాయి. చాలా చాలా మట్టి గుల్లగా తయారవుతుంది. ఆక్సిజన్ పీల్చుకునే విధంగా తయారవుతుంది. అందులో ఉండే పోషకాలు రెట్టింపు అవుతాయి. వేర్లు మంచిగా మట్టిలో ఉన్నదంతా పీల్చుకునే విధంగా వేర్లన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. ఇవన్నీ లాభాలు ఉన్నాయి కాబట్టి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఈ ద్రావణం ఇవ్వచ్చండి. 15 డేస్ లోపు మాత్రం ఇవ్వకండి. 15 డేస్కే ఇవ్వండి. తర్వాత 15 డేస్ తర్వాత ఇవ్వండి. ఆ మధ్య గ్యాప్ లో ఇంకేదైనా కంపోస్ట్ కానీ ఇంకేదైనా ఎగ్ ఆయిల్ ద్రావణం కానీ ఏదో ఒకటి ఇవ్వండి. ఈ వర్షాకాలం అంతా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వారానికి ఒకసారి ఇచ్చే విధంగా చూసుకోవాలండి. అంటే ఈ 15 డేస్ కి ఇది ఇచ్చాము, ఇంకొక 15 డేస్ కి ఎగ్ ఆయిల్ ద్రావణం ఇచ్చాము, ఇంకో 15 డేస్ కి బనానా ఫర్మెంట్ జ్యూస్ ఇచ్చాము. ఇలా ఆల్టర్నేటివ్స్ వెళ్ళాలి. ప్రతి వీక్ ఏదో ఒకటి అందే విధంగా చూసుకోండి. ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి ఆరోగ్యంగా మనం మొక్కలు పెంచుకోవచ్చండి. కంప్లీట్ ఆర్గానిక్ గానే మొక్కలు పెంచుకోవాలి, పైసా ఖర్చు లేకుండా. ఇంట్లో తయారు చేసుకునే ద్రావణం అండి ఇది. మిగిలిపోయిన అన్నం, దాంతో మనం ఎన్నో లాభాలు, గుప్పెడు అన్నంతో ఎంతో లాభాలు జరుగుతాయండి. ఈరోజు అయితే వర్షం వచ్చేలాగా ఉంది. నేనైతే మొక్కలకు డైరెక్ట్ గా ఇవ్వబోతున్నా. ఇంకొకటి, మొక్కలకు ఎప్పుడు ఇవ్వాలి ఈ లిక్విడ్, ఎప్పుడు ఇవ్వాలి అంటే, మీరు ఉదయం పూట నీళ్లు పట్టారనుకోండి, ఈవినింగ్ ఇవ్వండి. ఈవినింగ్ నీళ్లు పట్టారనుకోండి తోటకి, ఉదయం పూట ఇవ్వండి. ఎందుకంటే నీళ్లు పట్టడం అప్పుడే, ఈ ద్రావణం ఇవ్వడం అప్పుడే అయితే మనం ఇచ్చేది అంత కారి వెళ్ళిపోతుంది, మొక్కలకు పోషకాలు అందకుండా అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే నీళ్ళు పడతారో ఆ టైంలో ఇవ్వకండి. నీళ్ళు పట్టని పూట ఈ ద్రావణం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇదైతే చక్కగా ఫర్మెంట్ అయింది. రైస్ కూడా మొత్తం దాదాపు మెల్ట్ అయిపోయిందండి. ఇది రోజు ఒకసారి కలుపుమన్నాను. ఇందులో మీరు చూసారు పెరుగు కూడా మనం వేసుకున్నాము, తర్వాత ఇంగువ వేసుకున్నాము, మీరు చూసారు కదా. మీ ముందే కలిపాను ఈ రైస్ ని. గుప్పెడు రైస్ తో అనేకమైన లాభాలండి. ఈ లిక్విడ్ అయితే మిస్ చేసుకోకండి. లైట్ గా తెల్లది బూజు వచ్చినా పర్లేదు, మన మొక్కలకి ఏమి ఇబ్బంది ఉండదండి ఆ బూజు వల్ల. నల్ల బూజు రాకుండా చూసుకోవాలి. అక్కడక్కడ నల్లటి బూజు వచ్చినా ఏం కాదండి. పూర్తిగా నల్లగా అయిపోతే మాత్రం అది చక్కగా కంపోస్ట్ లో వేసేయండి. ఓకేనా. నేను ఇప్పుడు ఇది కొంచెము ఫిల్టర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకు అంటే స్ప్రే చేయడానికి. మిగిలింది మొక్కలకి ఇచ్చేద్దాం మనం. నాకు అదేంటి పాత వంకాయ మొక్కలు ఉన్నాయి, వాటికి మిల్లీ బగ్స్ ఎక్కువ ఉన్నాయండి. దానికోసం నేను ఇప్పుడు ఈ లిక్విడ్ కొంచెం పక్కన పెట్టుకుంటున్నా. చక్కగా నేను ఇది స్ప్రే చేస్తాను. ఇది ఒక పావు మగ్గు అన్ని మొక్కలకు వచ్చేలాగా ఇలా పోసేసుకుంటే మట్టి దడిచే విధంగా సరిపోతుందండి. కొంచెం పెద్ద కుండీలు అయితే కొంచెం ఎక్కువ పోసుకోవాలి, చిన్నవి అనుకోండి సరిపోతుంది. ఇలా హాఫ్ మగ్గు సరిపోతుందండి. ఇవన్నీ ఇస్తాను. స్ప్రే కూడా చూపిస్తా అండి ఇప్పుడు మీకు. మళ్ళీ ఎలాంటి మొక్కలకి ఇవ్వాలి అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఆకుకూరలకు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. దీనికి ఇవ్వాలి దీనికి ఇవ్వకూడదు అని ఏం లేదు, దేనికైనా ఇవ్వచ్చు. చక్కగా ఇలాంటి డ్రమ్ములలో కలుపుకొని మోటార్ వేసుకున్నాం అనుకోండి, అదే డ్రమ్ అండి. దాన్ని క్లీన్ చేయాలి. కొంచెము సమ్మర్ అంతా పక్కన పెట్టాను కాబట్టి నేను ఇప్పుడు అందులో కలపట్లేదు. దాంట్లో మంచిగా అదేంటి మోటార్ ఉంది దానికి. ఆ మోటార్ ద్వారా మనము మిద్దె తోటకు ఈ లిక్విడ్ అందించవచ్చు. లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదైనా కానీ మోటార్ ఆన్ చేసుకొని నేను ఇస్తూ ఉంటా అండి. బకెట్ కంటే ఎక్కువ నేను మోటార్ ద్వారానే ఇస్తా.
చాలా చాలా లాభాలు ఉంటాయి. ఒక 2 months మీరు ఇచ్చి చూడండి, తోట ఎంత బాగా అవుతుందో. పెస్ట్ తట్టుకునేలాగా కూడా ఉంటది. ఇప్పుడు మనకు వర్షాకాలము పెస్ట్ ఎక్కువ ఉంటదండి, కాబట్టి ఈ పెస్ట్ తట్టుకునే విధంగా మొక్కలు తయారు కావాలంటే వాటిని మనం బలంగా తయారు చేయాలి. ఇవి అన్ని రకాల మొక్కలకు స్ప్రే చేయొచ్చండి. పురుగు మందుగా చాలా బాగా పనిచేస్తుంది. ఇట్లా ఆకు తడిచే విధంగా మొత్తం ఇట్లా బ్యాక్ సైడ్ కూడా తడిచే విధంగా కొమ్మలు ఇలా అని మంచిగా పట్టుకోవాలండి. నేను మిల్లీ బగ్స్ కి ఇదివరకు అదేంటి గంజి ద్రావణం స్ప్రే చేసిన, నేను ఆ రోజు చూపించాను ఎన్ని మిల్లీ బగ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది దగ్గర చూపియండి. ఇదిగో నీట్ గా అయిపోయింది మొక్క, చూడండి. అసలు మొక్క నిండు ఉండే అండి ఆ రోజు. నేను మొన్న ఒక వీడియోలో పెట్టాను. ఇగో ఎంత నీట్ గా అయిపోయింది చూడండి. ఆకులు తీసేసి చక్కగా గంజి ద్రావణం స్ప్రే చేసిన, ఇగో ఏం లేనట్టుగా అయిపోయినాయి. ఇది ఇది ఏదో ఒకటి చల్లుతూ ఉండాలండి. ఇలా మొక్కలన్నిటికీ నేను మొక్కలన్నిటికీ చల్లుతాను. ఈ ద్రావణం కూడా మొక్కలన్నిటికీ ఇస్తాను. మొత్తం అయిపోయే లోపు టైం ఎక్కువ పడుతుంది, కాబట్టి నేను ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. ఈ టిప్స్ మీకు పనిచేసినాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.